హలో అండ్ వెల్కమ్ టు 5 మంత్స్ కెరీర్ పాయింట్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఎడ్యుకేషన్ మీద కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే 95 to 99% ఉందన్నమాట. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రొడక్టెడ్ టాపిక్ ఆఫ్ ఎస్ఏ ఇన్ తెలంగాణ గ్రూప్ వన్స్. ఓకే, సో హియర్ ఈ రోజు మనం ఈ ఎడ్యుకేషన్ లో ఏం చెప్పబోతున్నాము అంటే క్వాలిటీ మీద అండ్ యాక్సెస్ అంటే ఏంటి, అందుబాటులో. అండ్ నెక్స్ట్ డ్రాప్ అవుట్ అంటే జాయిన్ అయిన తర్వాత స్కూల్స్ కి వెళ్లకుండా మానేయడం. సో ఈ ప్రాబ్లమ్స్ మీద మనం డిస్కషన్ చేసుకుందాం అనమాట. ఓకే, సో మీరు రాయాల్సిన ఎక్స్ఏకి సరిపడా కంటెంట్ మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము యాప్ లో. అండ్ మీకు కావాల్సిన డేటా, రిపోర్ట్స్ అన్ని నేను సర్చ్ చేసి మరి చెప్తున్నాను. సో ఆ డేటాని వినియోగించుకోండి. సో ఎంత వినియోగించుకుంటే అంత మంచి మార్క్స్ మీకే వస్తాయి. సో ఇంట్రడక్షన్ లో ఏంటంటే నేను నార్మల్ గా ఏమని చెప్పాను, ఫస్ట్ వచ్చేసి మీరు కోట్స్ యూజ్ చేయండి. సెకండ్ వచ్చేసి స్మాల్ స్టోరీ నరేట్ చేయండి. మీరు ఒకవేళ మంచి కావ్యాలు, మంచి పోయట్రీ అయితే అది కూడా యూజ్ చేయొచ్చు. దాంతో పాటు మీరే ఒక క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్తున్న రూపంలో కూడా మీరు ఎస్సే రాయొచ్చు. అండ్ నాలుగోది వచ్చేసి మీరు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే, మీ దగ్గర ఏదైనా డేటా ఉన్నట్టయితే ఆ డేటాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 4 విధాలుగా మీరు ఎస్సే ఇంట్రడక్షన్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చూపిస్తున్నాను మీకు అంటే ఫస్ట్ కోడ్స్ రూపంలో. సో ఎడ్యుకేషన్ మీద మనకి చాలా కోడ్స్ ఉంటాయి. ఓకే, ఎన్నైనా మీరు రాసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 6 కోడ్స్ అనేవి చూపిస్తున్నాను. సో ఈ 6 కోడ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈస్ ద కీ టు సక్సెస్ ఇన్ లైఫ్. లైఫ్ లో ఎవరైనా సక్సెస్ కావాలి అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అదే కాకుండా ఏంటంటే టీచర్స్ మేక్ ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్. అండ్ అదే కాకుండా టీచర్స్ అనేది స్టూడెంట్స్ లైఫ్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. సో మీరు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతున్నట్టయితే అందులో GS4 అని ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఆ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ లో మీకు రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ డెవలపింగ్ వాల్యూస్ ఇన్ చిల్డ్రన్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక సంస్థ, ఒక ఎడ్యుకేషన్ సంస్థ. దాంతో పాటు అందులో పనిచేసే టీచర్స్ వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు ఓకే అనే టాపిక్ ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే సోలమాన్ ఏం చెప్తాడు అంటే మనం లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో టీచర్స్, ఆ సంస్థ కూడా, ఆ విద్యా సంస్థ కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది అని చెప్తారు. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది, ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ కి అని తెలియజేస్తుంది అనమాట ఈ కోట్. ఇంకోటి ఏంటంటే ఫ్రెడరిక్ ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ ఈజియర్ టు బిల్డ్ స్ట్రాంగ్ చిల్డ్రన్ దాన్ టు రీపేర్ బ్రోకెన్ మ్యాన్. ఒక మనిషి పెరిగిన తర్వాత, ఓకే, ఒక మనిషి పెరిగి పెద్ద అయిన తర్వాత అతనిలో నైతిక విలువలు లేదు అనుకోండి, నైతిక విలువలు లేవు. అట్లాంటి మనిషిలో చేంజెస్ తీసుకురావడం కన్నా కూడా చిన్న చిన్న పిల్లల్ని స్ట్రాంగ్ గా డెవలప్ చేయడం అనేది చాలా ఈజీ. సో ఆ చిన్న పిల్లల్ని స్ట్రాంగ్ గా డెవలప్ ఎలా చేస్తారు, ఎడ్యుకేషన్ అనే ఆయుధంతో. మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి, ఎడ్యుకేషన్ అని ఫ్రెడరిక్ చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్ దాట్ టీచర్స్ ఆల్ ద అదర్ ప్రొఫెషన్స్. అంటే టీచింగ్ అనే ఒక వృత్తి మిగతా డిఫరెంట్ వేరే వేరే ప్రొఫెషన్స్ అందరికీ టీచింగ్ అనేది బేసిక్ ఆధారం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డాక్టర్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, నువ్వు ఏ పని చేస్తున్నా సరే, సో బేసిక్గా నువ్వు స్కూల్కి వెళ్ళి ఉంటావు కదా, స్కూల్లో మీకు పాఠాలు చెప్పే పంతులు ఉంటారు కదా. సో పంతులు మీకు చెప్పిన పాఠాల వల్లనే ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా. సో అందుకని టీచింగ్ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్, అందుకే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెల్సన్ మండేలా చెప్పిన కోట్. ఇది మీరు కంపల్సరీ రాసుకొని మీరు ఎక్కడైనా సరే యూజ్ చేసుకోండి, ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్
విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. సో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఒకే దానికి ఉంది. ఒక్కటే ఒక్క దాంతో మనం ప్రపంచాన్ని మార్చొచ్చు. అది ఏంటి అంటే ఎడ్యుకేషన్ అనే ఆయుధం. ఎడ్యుకేషన్ అనేది ఒక పవర్ఫుల్, చాలా గొప్ప ఆయుధం. ఆ ఆయుధాన్ని యూజ్ చేసుకొని మనం మొత్తం ప్రపంచాన్ని మార్చేయొచ్చు అని నెల్సన్ మండేలా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యూ కెన్ ఎడ్యుకేట్ అన్ ఇండివిజువల్, ఎడ్యుకేట్ ఎ ఉమెన్ అండ్ యూ ఎడ్యుకేట్ ఎ నేషన్. సో ఇది ఎవరంటే ఆఫ్రికా వాళ్ళు చెప్పారనమాట. ఇది నాకు చాలా ఇష్టం ఈ కోట్ అనేది. ఎందుకు అంటే నన్ను మా అమ్మ చదివించకపోయింటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, మీకు పాఠాలు చెప్పేదాన్ని కాదు. అంతే కదా. అలాగే కాకుండా ఈవెన్ నా వల్ల నన్ను స్ఫూర్తిగా తీసుకొని మా ఊర్లో చాలా మంది అమ్మాయిలను చదివించడానికి ముందుకొచ్చారు. సో అందుకని నాకు ఈ కోట్ అనేది చాలా ఇష్టం అండ్ నా లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఇది. సో ఎడ్యుకేట్ ఎ మ్యాన్, మీరు ఒక అబ్బాయిని చదివించినట్టయితే ఒక ఇండివిజువల్ ని, ఒక మనిషిని మాత్రం చదివించినట్టు. సో అదే విద్యని మీరు ఒక అమ్మాయికి ఇచ్చి చూడండి, ఆ అమ్మాయి చేసే మార్పులు అంతో ఇంతో కాదు, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఓకే, నేను రాథోడ్ సైన్స్ అకాడమీలో ఫౌండర్ని అండ్ నేను అక్కడ కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటాను అండ్ నేను అక్కడ కీ రోల్ ప్లే చేస్తాను అనమాట. ఓకే, సో అలా మీరు ఒక అమ్మాయిని చదివించి చూడండి, తను ఎలాంటి మార్పులు తెస్తుందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాలెడ్జ్ పేస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమనుకుంటారు అంటే, సో మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. సో ఎక్కడైనా సరే పెట్టుబడి పెడతారు, బిజినెస్ చేయడానికో లేకపోతే ఏదైనా సరే. మనం దేనికోసం పెట్టుబడి పెడతాం? మనం ప్రాఫిట్ కోసమే కదా. సో ఎక్కడైతే నీకు మంచి ఇంట్రెస్ట్ వస్తుందంటే అది ఎడ్యుకేషన్, నాలెడ్జ్ మీద. సో మీరు ₹1 కూడా ఖర్చు పెట్టినా కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఖర్చు పెట్టండి. పెడితే దాని మీద ఇంట్రెస్ట్ రేట్ చాలా ఉంటుంది, మీకు చాలా ఎర్న్ బ్యాక్ అవుతారు, మీరు చాలా సంపాదించుకుంటారు అని చెప్పి బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్తున్నారనమాట. సో ఇలా మీకు నచ్చిన కోట్స్ మీరు యూజ్ చేసుకోండి. సో ఎస్సే వరకే కాదు, మీరు ఏ మెయిన్స్ ఆన్సర్ రాసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ గురించి రాస్తున్నారు అనుకోండి, అక్కడ కన్క్లూజన్ లో ఒక కోట్ రాసి పడేయండి, సరిపోతుంది కదా. సో అలా మీరు మార్క్స్ ని ఒక్క మార్కు ఎలా లాగాలి అని చూడాలి. సో అలా లాగుతున్నప్పుడు మాత్రమే మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఇదన్నమాట ఇంట్రొడక్షన్, రాసే విధానం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ అంటే ఏంటిది? ఈ ఎస్సేకి గుండె లాగా అనమాట, హార్ట్ లాగా. గుండె లేకుండా మనిషి బతుకుతారా? లేరు కదా. సో అలాగే మన బాడీ లేకుండా మన ఎస్సే అనేది ప్రాణంతో ఉండదు. ఓకే, చచ్చిన శవంలా ఉంటుంది ఈ బాడీ లేకుండా, ఒక స్ట్రక్చర్ లేకుండా రాస్తే. సో ఇందులో మనం ఏం చూస్తున్నాము అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని చూస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా లేదు. అంటే ప్రాపర్ గా మనకి స్కూల్ బిల్డింగ్స్ లేవు, స్కూల్లో ఒక ల్యాబ్ ఉండదు, ఒక లైబ్రరీ ఉండదు, ఒక ప్లే గ్రౌండ్ ఉండదు అండ్ ప్రాపర్ గా బాత్రూమ్స్ అయితే ఉండవు, వాష్రూమ్స్ సరిగా క్లీన్ గా ఉండవు అండ్ సపరేట్ బాత్రూమ్స్ అయితే ఉండవు గర్ల్స్ కి బాయ్స్ కి. అండ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అవి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమేవి, సో వాటికి ఎగ్జాంపుల్స్ రాస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి టీచర్ షార్టేజ్ అండ్ క్వాలిటీ. సో నార్మల్ గా మనకి స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో? 2 ఆర్ 3. ఆ 2-3 మిగతా క్లాసులు అన్ని మెయింటైన్ చేయాలి, అన్ని సబ్జెక్ట్స్ చెబుతూ రావాలి. దానివల్ల క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారా టీచర్? నో, క్వాలిటీ అనేది మిస్ అవుతుంది, క్వాలిటీ ఉండదు, టీచర్ షార్టేజ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రాపర్ గా రీక్రూట్మెంట్ అనేది పెంచాలి, డిఎస్ఎల్ పెట్టాలి గవర్నమెంట్. దానివల్ల మన రీక్రూట్మెంట్ అనేది పెరుగుతుంది. సో మనం ఒక్కసారి రీక్రూట్మెంట్ అనేది పెరిగిన తర్వాత మనం ప్రాపర్ గా ఇంతమంది స్టూడెంట్స్ కి ఇంతమంది టీచర్స్ ఉండాలి అనే లెక్క ప్రకారం మనం టీచర్స్ ని గవర్నమెంట్ స్కూళ్ళలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి హై డ్రాప్ అవుట్ రేట్స్. డ్రాప్ అవుట్ రేట్స్ అంటే ఏం లేదండి, జాయిన్ అవుతారు స్కూల్స్కి వచ్చి, గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి జాయిన్ అవుతారు, కానీ ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గర్ల్స్ తీసుకోండి, గర్ల్స్ సర్టన్ 12 to 13 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మెచ్యూర్ అవుతారు. సో వాళ్ళకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి. సో వాళ్ళకి నార్మల్ గా సపరేట్ వాష్రూమ్స్ ఉండాలి, ఆ వాష్రూమ్స్ ఉన్నా కూడా వాటర్ ఫెసిలిటీ అనేది ఉండాలి.
అండ్ వాళ్ళకి ప్రాపర్ శానిటేషన్ ఉండాలి, శానిటరీ ప్యాడ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో అవన్నీ లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు దే విల్ మిస్ దిస్ క్లాసెస్. అలా అలా జరుగుతూ జరుగుతూ లాస్ట్‌కి స్కూల్‌కి వెళ్ళడమే మానేస్తారు. అదే కాకుండా బాయ్స్‌లో కూడా డ్రాప్ అవుట్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడం కన్నా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌తో బయటికి వెళ్లి పని చేయడం వల్ల వాళ్ళకి డబ్బులొస్తాయి కదా! ఆ డబ్బులతో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కదా! సో, అందుకని ఏంటంటే డ్రాప్ అవుట్స్ అనేది పెరుగుతుంది. సో, ఇక్కడ మీరు కాజెస్ అంటే రీజన్స్ ఏంటి? వాటికి సొల్యూషన్ ఏంటి? వాటికి సంబంధించిన డేటా ఏంటో రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ పారిటీ. జెండర్ పారిటీ అంటే ఏంటి లేదండి వివక్ష. ఓకే. వివక్ష చూపిస్తున్నారు. సో, అబ్బాయిని ఒకలాగా ట్రీట్ చేయడం, అమ్మాయిని ఒకలాగా ట్రీట్ చేయడం. సో, ఒక ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉన్నప్పుడు ఎవరిని స్కూల్‌కి పంపిస్తారు? నార్మల్‌గా అబ్బాయినే స్కూల్‌కి పంపిస్తారు. అమ్మాయిని పంపించరు కదా! సో, అలా ఎందుకు? ఓకే. అలాంటి తేడా, అలాంటి విభేదం ఎందుకు చూయిస్తున్నారు? వాటికి సంబంధించిన రీజన్స్ రాస్తాము. వాటికి సొల్యూషన్ రాస్తాము. ఓకే. అమ్మాయిని ఎందుకు పంపించారు? ఇప్పుడు అమ్మాయిని స్కూల్‌కి పంపించి పై చదువులు చదివించారనుకోండి. సో, తీసుకొచ్చే అబ్బాయిని కూడా అంతే పై చదువులు చదివిన అబ్బాయిని తీసుకురావాలి. అమ్మాయిని చదివిస్తే ఎక్కువ కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. సో, అలాంటి రీజన్స్ వల్ల అమ్మాయిలని సరిగ్గా చదివించకుండా అబ్బాయిలని చదివిస్తున్నారు. సో, దానికి రీజన్స్ ఏంటో రాసుకోవాలి. దానికి సరిపడా మన దగ్గర ఉన్న డేటా రాస్తాము. దానికి సొల్యూషన్ ఏంటి? ఓకే. అవి రాస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిదంటే పై చదువులు అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ గాని, గ్రాడ్యుయేషన్ కానీ, పీజీ కానీ, పీహెచ్‌డీ కానీ వాటిని మనం హైయర్ ఎడ్యుకేషన్ అంటామనమాట. సో, ఏదో అమ్మ వాళ్ళు స్కూల్‌కి పంపించారు చదివేసుకున్నాం 10థ్ క్లాస్ వరకి. తర్వాత ఇంటర్‌కి వెళ్ళాము. ఓకే. ఇంటర్ పైన, కింద, కింద మీద పడి చేసేసాము. సో, ఇప్పుడు డిగ్రీకి వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళాల్సొస్తుంది. అండ్ ఈవెన్ డిగ్రీకి వెళ్ళాలంటే ప్రాపర్‌గా మనకి సపోర్ట్ అనేది లేదు. సో, ఇదొక ప్రాబ్లమ్ అన్నమాట. సో, హైయర్ స్టడీస్‌కి మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాటికి సొల్యూషన్స్ ఏంటి? అది మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మన రీజనల్ లాంగ్వేజ్ ఏంటండి? తెలుగు. సో, తెలుగులో చెప్తారు. సో, ఈవెన్ ఇంటర్‌లో గూడా మనకు తెలుగు మీడియం ఆప్షన్, ఇంగ్లీష్ మీడియం ఉంది. సో, డిగ్రీకెళ్ళేసరికి మళ్ళొక కష్టం వచ్చింది. ఇంగ్లీష్‌లోనే చదవాలి. సో, అలా మనకేంటంటే సడెన్‌గా తెలుగు నుంచి ఇంగ్లీష్‌కెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లమ్ అనేది అవుతుంది. ఎందుకు? అర్థం చేసుకోవడానికి, రాయడానికి అన్నిటికి. అంతే గదా! సో, అప్పుడు మనం ఏంటంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటో అది చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డివైడ్. డిజిటల్ డివైడ్ అంటే ఏం లేదండి. సో, సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మన కోవిడ్-19 వచ్చింది కదా! కోవిడ్-19 వచ్చినప్పుడు స్కూల్స్, కాలేజెస్ అన్నీ బంద్. సో, అప్పుడేంటంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్తాము మేము అని. దానికేమన్నారు ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోండి. సో, మీకు రోజు జూమ్ క్లాసెస్ ఉంటాయి. అందులో మేము క్లాసెస్ చెప్తామంటారు. సో, అలాగే మా కోచింగ్ సెంటర్స్ కూడా మీకు అలాగే ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశాయి. సో, అదే ఆన్‌లైన్ ట్రెండ్ అనేది ఇప్పుడు మారుతూ ఉంది కదా! సో, అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, సో, మీరు పట్టణాలలో ఉన్నారు ఆర్ మీరు అర్బన్ ఏరియాలో ఉన్నారు. సో, మీ దగ్గర ఫోన్ ఉంది. మీ దగ్గర కరెంట్ పవర్ బానే ఉంటుంది. అండ్ మీ దగ్గర కరెంట్ కోతలు అవి ఇవి ఉండవు. నార్మల్‌గా అర్బన్ ఏరియాస్‌లో ప్రాపర్‌గా ఇంటర్నెట్ యాక్సెస్ అన్నీ ఉంటాయి. బట్ అదే ఇప్పుడు మీరు ఊర్లలో ఉన్నారనుకోండి, ఫోను ఉండదు. ఇంటర్నెట్ ఉండదు. కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే నెట్ ఒస్తది. కరెంట్ లేకపోతే నెట్ రాదు. అవునా? కాదా? సో, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే అర్బన్ ఏరియాస్‌కి, రూరల్ ఏరియాస్‌కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఆ డిఫరెన్స్‌ని మనం డిజిటల్ డివైడ్ అని అంటున్నాము. అర్థమైందా? ఆ డిఫరెన్స్‌ని మనం డిజిటల్ డివైడ్ అని అంటున్నాము. సో, ఇలా మనం ఈ ప్రాబ్లమ్స్ రాసుకుంటాము. వాటికి సంబంధించి మళ్ళీ డివైడ్ చేసుకుంటాము. డేటా రాసుకుంటాము. సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ రాసుకుంటాము. అండ్ ఇంకొక విషయం నాకు చెప్పాలని ఉందండి. ఇది 100% ఏంటి అంటే మీరు ఎడ్యుకేషన్ అనగానే 2 రిపోర్ట్‌లు రాయాలండి. 100% మీరు బ్రెయిన్‌లో రాసేసుకోండి ఇది. ఏంటంటే ఏఎస్ఈఆర్ రిపోర్ట్ అని ఉంటుంది ఎడ్యుకేషన్ గురించి. ఇంకోటి యుఐడిఈ ఓకే. ఓకే. ఇంకొక రిపోర్ట్ ఉంటుంది. నేను చూపిస్తాను. ఓకే. యుఐడిఎస్సి రిపోర్ట్ ఉంటుంది. అది రాయాలి. 2 రిపోర్ట్‌లు కంపల్సరీ రాయాల్సుంటుంది. ఓకే. మనం కంక్లూజన్‌లోకెళ్దాము. సో, కంక్లూజన్ ఎలా రాస్తారు మీరు అంటే సమ్ అప్. అంటే మీరు రాసిన పాయింట్స్ అన్నిటిని
కలిపి ఒక స్ట్రాంగ్ పారాగ్రాఫ్ కింద రాస్తారు. సో అది కాదు మేడం అలా రాయలేను నేను అన్నప్పుడు, ఆల్రెడీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా బాడీలో. ఆ ప్రాబ్లమ్స్ కి తగ్గ మెజర్స్ ఏంటివి, ఎలా ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, వాటికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి, సో మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఓకే అదంతా మీరు వే ఫార్వర్డ్ లో రాసేసి టాటా బై బై అని చెప్తారు. సో ఇలా మీరు ఎస్సే రాసే విధానం. అర్థమైంది కదా? ఏ డౌట్స్ ఏం లేవు కదా? డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో 5 మంత్ర టీమ్ వాళ్ళు నాకు చేరవేస్తారు ఓకే ఇన్ఫర్మేషన్ ని. ఓకే. సో నేను మీకు ఒక పీడిఎఫ్ చూపిస్తానండి ఇప్పుడు. సో ఎస్ఏ క్లాస్ 5. ఓకే. సో తెలంగాణ ఎడ్యుకేషన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏంటంటే మనకి ప్రాపర్‌గా క్లాస్ రూమ్స్ ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండవు, ఎలక్ట్రిసిటీస్ ఉండవు, ఎన్వైర్న్‌మెంట్ ప్రాపర్‌గా ఉండదు, స్టూడెంట్ లెర్నింగ్‌కి అసలు తోడ్పడవు అలాంటివి. నెక్స్ట్ వచ్చి టీచర్ షార్టేజ్ అండ్ క్వాలిటీ. సో ప్రాపర్‌గా క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు, ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు వాళ్ళకి, ప్రాపర్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనే ప్రోగ్రామ్స్ ఉండవు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అవుట్ రేట్. డ్రాప్ అవుట్ రేట్ ఎందుకుంటుంది? ఎకనామిక్ ఛాలెంజెస్ వల్ల. వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనే ఐడియాతో వాళ్ళేంటంటే వర్క్‌కెళ్తారు. లేకపోతే ఎర్లీ మ్యారేజ్ అవ్వడం వల్ల. సో ఈవెన్ చాలా మందికి రూరల్ ఏరియాస్‌లో అంటే ఊర్లల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ వల్ల ఏం వస్తుంది అవన్నీ ఇంకా చాలా వరకి తెలవదండి. 100%. సో దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి జెండర్ డిస్పారిటీ. సో నార్మల్‌గా గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవద్దు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లోనే కూర్చోవాలి, ఇంట్లోనే ఉండాలి, బయట లోకానికి వెళ్ళకూడదు. అలా అని కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గదా! సో అవి రాసుకోవచ్చు. అండ్ ప్రాపర్‌గా మన తెలంగాణ స్టూడెంట్స్‌కి యూనివర్సిటీస్, కాలేజెస్ అవన్నీ ఏంటంటే లిమిటెడ్‌గా ఉంటాయి. స్టూడెంట్స్ హూ ఆర్ బిలాంగింగ్ టు వీకర్ సెక్షన్స్ అన్నమాట. లిమిటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అదే గాకుండా లిమిటెడ్ స్కాలర్‌షిప్స్ అండ్ ఎస్పెషల్లీ మన కాలేజ్‌లలో హై ట్యూషన్ ఫీ ఉండడం వల్ల కూడా ఇదొక కారణం అన్నమాట. ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోవడానికి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కరిక్యులమ్, పాలిసీస్ అనేవి బాగా ఉండవు. సో మీరు ఎస్సే నేను టైటిల్ ఇక్కడ పెట్టానండి. ఎడ్యుకేషన్ తెలంగాణ క్వాలిటీ, యాక్సెస్ అండ్ డ్రాప్ అవుట్ రేట్స్. సో ఇందులో నేను 3 ప్రాబ్లమ్స్‌ని ఎలాబొరేట్‌గా మాట్లాడాను. సో ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి క్వాలిటీ అండ్ యాక్సెస్. సో ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌కి అండ్ అర్బన్ ఏరియాస్‌కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ చెప్పాను. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండదని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి టీచర్ షార్టేజెస్ ఉన్నారు అని చెప్పాను. సో మీరెలా చెప్తున్నారు మేడం అంటే నేనొక రిపోర్ట్ రాసాను. ఏసర్ రిపోర్ట్ 2020 ఇక్కడ రాసాను. సో అందులో ఏం చెప్తుంది అంటే 85% ఆఫ్ చిల్డ్రన్, 85% పిల్లలు అర్బన్ ఏరియాలో ఎన్రోల్ అయ్యారు. ఓకే. అండ్ ఫైనల్లీ డ్రాప్స్ టు 75% ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్‌లో 75% ఎస్పెషల్లీ డ్రాప్ అవుట్స్ అనేది పెరిగింది. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్‌కి, రూరల్ ఏరియాస్‌కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తుంది. ఓకే. అండ్ ఇంకొక సర్వే ఏం చెప్తుంది అంటే తెలంగాణ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 60% 60% రూరల్ ఏరియాస్ దే డు నాట్ హావ్ ఫంక్షనల్ టాయిలెట్స్. 60% మన ఊర్లలో ఉన్న బడులలో టాయిలెట్స్ లేవని తెలంగాణ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్టే చెప్తుందండి. అండ్ అది కాకుండా మీరు కొన్ని కేస్ స్టడీస్ రాయొచ్చు. ఇక్కడ నేను నల్గొండ గురించి చెప్పాను. ఓకే. నల్గొండ అండ్ హైదరాబాద్ గురించి చెప్పాను. సో, నల్గొండలో లోకల్ గవర్నమెంట్ స్కూల్‌లో ఓన్లీ క్లాస్ 10 నుంచి 1 నుంచి 10థ్ క్లాస్ వరకు ఒకరే స్టాఫ్ ఉండేవాళ్ళనమాట. దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్టాఫ్. అదే గాకుండా మోడల్ స్కూల్ ఇన్ హైదరాబాద్‌లో ఏంటంటే వాళ్ళకి స్కూల్‌లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. సో, అలా ఉండడం వల్ల ఏంటంటే పెర్ఫార్మన్స్ అర్బన్ ఏరియాస్‌లో చాలా ఎక్కువుంటుంది. సో, ఇదొక ప్రాబ్లమ్ అన్నమాట మన గవర్నమెంట్ స్కూల్‌లలో. అది రాసుకుంటారు. దాంతో పాటు మీకు సొల్యూషన్స్ అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్‌కి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి? అంటే మనకి ఎకనామిక్ బారియర్స్ అంటే స్టూడెంట్స్‌కి కూడా స్కాలర్‌షిప్ ఇస్తే పేరెంట్స్ ఏం చేస్తారు అంటే స్కూల్‌కెళ్ళండి బాబు అని పంపిస్తారు. పనులకి రాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మ్యారేజెస్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల వివాహాల్ని మనం అరికట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాలిటీ ఇంట్రెస్ట్. సో, పిల్లల్లో ఒక్కసారి వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించామనుకోండి, వాళ్ళు బయటికి వెళ్లరు. వాళ్ళు వద్దు అన్నా కూడా స్కూల్‌కొస్తూ ఉంటారు. సో, అలాంటి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? టీచర్స్‌ది. ఓకే.
సో అదనమాట. సో ఇక్కడ నేను కొన్ని రిపోర్ట్స్ కూడా రాసాను. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని డీటెయిల్‌గా చెప్పాననమాట. సో ఇది కన్క్లూజన్ వచ్చేసి నేను ఇక్కడ సమ్మప్ ఇచ్చాను. సమ్మప్ అంటే ఏంటంటే అన్నీ కలిపి ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చాను. సో ఒకసారి చదివితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందండి. సో ఎడ్యుకేషన్ తెలంగాణ ఫేసెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలంగాణ ఎడ్యుకేషన్‌లో. ఏంటంటే క్వాలిటీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ప్రాపర్ యాక్సెస్ అంటే అందరికీ అందుబాటులో గూడా లేదు. అండ్ డ్రాప్ ఔట్ రేట్స్ ఎక్కువుంది. ఎస్పెషల్లీ ఆహ్, బలహీన వర్గాలకనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటిని చేయాలి, వాటిని అరికట్టాలి అంటే మనం మల్టీ ఫేసెడ్ చాలా రకాలుగా మనం అప్రోచ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అప్రోచ్‌లో మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా టీచర్ ట్రైనింగ్, టీచర్స్‌కి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. టెక్నాలజీ అనేది మనం గూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఎలా వాడుతున్నారో గవర్నమెంట్ స్కూళ్ళలో గూడా వాడాల్సి ఉంటుంది. అండ్ స్టూడెంట్స్‌కి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అంటే మంత్లీ స్కాలర్‌షిప్ కానీ, ఇయర్లీ స్కాలర్‌షిప్ కానీ ఇవ్వాలి వాళ్ళ అటెండెన్స్ బట్టి. అండ్ నెక్స్ట్ అసలు వాళ్ళకి అవేర్‌నెస్ అనేది తీసుకురావాలి. కమ్యూనిటీ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయాలి. అండ్ కరిక్యులమ్ రీఫార్మ్స్. సో వాళ్ళకి చెప్పే పాఠాలలో గూడా ప్రాపర్‌గా రీఫార్మ్స్ అనేవి చేయాలి. సో అన్ని ప్రాక్టికల్ గాను, టెక్నికల్ గాను ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో ఇలా నేను కంక్లూజన్ అనేది రాసాను. సో మీ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన రిపోర్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే ఏసర్ రిపోర్ట్ ఉంటుంది. అండ్ యూడీఐఎస్‌సి రిపోర్ట్ ఉంటుంది. అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ డేటా అనేది ఉంటుంది. అదే కాకుండా మన తెలంగాణలో కొన్ని ఎన్‌జీఓస్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తున్నాయి. సో వాటి డేటా గూడా మీరు తీసుకోవచ్చనమాట. సో ఇలా మీరు ఒక ఎస్సేని ఇలా రాయడం వల్ల మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో ఇదే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్సే రైటింగ్‌కి. ఓకే. అర్థమైందా? ఏ ప్రాబ్లమ్ ఏం లేదు కదా! ఏ డౌట్ ఏం లేదు కదా! సో మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్‌లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. సో మీ హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ టైంలో. అండ్ థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.